ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 20-21 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 14 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆత్మఫలములో చివరి మాట సాత్వికం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ఆశానిగర గురించి చెప్పుకున్నాం. కాబట్టి సాత్వికం గురించి బలమైన వాక్య సందేశము రేపు సండే దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. ఇక్కడ ప్రభు అంటున్నారు, కోపము, గర్వము నీలో ఉంటే ఆత్మఫలం నీలో ఉండదు. అందుకనే కోపాన్ని, విరవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని వదిలేసి నీ ఆత్మను బలకరం చేసుకోవడానికి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించు, సాత్వికుడుగా మారు. అప్పుడు నీలో సమాజం క్రీస్తుని చూస్తుంది. ఈ క్రీస్తు యొక్క లక్షణాలు, ఇది మనిషి శక్తి వల్ల వచ్చేది కాదు. ఈ ఆత్మఫలం అనేది పరిశుద్ధాత్మకు చూపించినందువల్ల ఆ ఫలం మనలోంచి బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిక్షణ పొందిన ఏనుగు అడవి ఏనుగు కనిపిస్తే అందరూ భయపడి పారిపోతారు. ఎందుకంటే అది దేనైనా ధ్వంసం చేస్తుంది. కానీ అదే ఏనుగుకి మామిటివాడు శిక్షణ ఇస్తే అది చిన్నపిల్లలను కూడా మోస్తుంది, దాని మీద ఎక్కించుకుంటుంది. అలాగే అది అడవిలో బరువైన చెట్లు కూడా మోస్తూ ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళు ఉపయోగించుంటే నేను కొన్ని వీడియోల్లో చూశాను. దానికి శక్తి లేక కాదు, శక్తి తగ్గిపోలేదు, అది అదుపు చేయబడింది, ట్రైనింగ్ ఇవ్వబడింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సాత్వికం అంటే చేతకానితనం కాదు, మన వ్యక్తిత్వాన్ని దేవుడిని మావిటి వాడికి అప్పగించి ఆయన చెప్పేటట్టు నడుచుకోవటం. అందుకని సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సందర్శించుకుంటారన్నారు. ప్రభు అన్నారు, నేను దీనుడను సాత్వికుడును అన్నారు. మత్తయి సువార్త 11 అధ్యాయం 29వ వచనంలో. మర్చిపోవద్దు. ఆ సాత్వికుని బలమైన వాక్య సందేశాలు రేపు మనం వినబోతున్నాం. వేలాది తెల్లరండి, వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద మా స్వహస్తాలతో, ఆలివలతో అనింటింగ్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. అలాగే జాబ్ లేని కోసం, హైక్స్ కోసం కూడా స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేద్దాం. ఆశ్చర్యకర 10th క్లాస్ ఎగ్జామ్స్ సిద్ధపడుతుంది. మా బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి ప్రతి ఎగ్జామ్ని మీరు తోడుగా ఉండి రాయించండి. ఇంతవరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆయన మీరు కృప చూపించారు. బిడ్డలు మంచిగా రాయడానికి కృప నుంచి అందరూ పాస్ చేయడానికి మీరు కృపనిస్తున్నాను నమ్ముచున్నాను. 10th కూడా తోడై ఉండండి. ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ బిడ్డలు తోడేయండి, కృప చూపించి జ్ఞానాత్తో నింపండి. అన్ని విషయాలు కృప చూపించండి. ఎవరు బలహీన వాళ్ళు బలపరచండి, ఎవరు స్వస్థపరచండి. అయ్యా, సాత్వికం గురించి మేము బలమైన వాక్య సందేశాలు ఉండాలా. రేపు సండే మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవించి కృపాక్షేమాలు దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. జాబ్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి. భీమన్న గారికి ఇక్కడ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్ ఇవ్వండి. మిరాకిల్స్ చేయండి. ఇంకెవరిది ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళందరూ కూడా దర్శనం దీవించి కృప చూపించండి. ఇందిరానగర్ జ్యోతి వాళ్ళ హస్బెండ్ నాయన లాజరస్ అస్వస్థ కూడా తనకు స్వస్థపరచండి. మరణకరణ వ్యాధిని గర్జిస్తూ మీరు గర్జించి విడుదల, స్వస్థత, కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. కృపాక్షేమాలు దయచేయండి. ప్రతి వారం అసలు తీసి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు మన ఆరాధనలు, మొదటి 3 ఆరాధనలు ఉదయకాలం ముందు ఎన్కేఆర్ గార్డెన్స్లో, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. మన మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8:30కి, 3 ఆరాధన ఉదయం 11 గంటలకి. 3 ఆరాధన సమయానికి స్టార్ట్ అవుతాయి, సమయానికి క్లోజ్ అవుతాయి. విషయాన్ని గమనించగలరు. మన 4వ ఆరాధన వెస్ట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఫ్యాడేజ్ సెంటర్ దగ్గర, బేగంపేట్. ఆల్ ఆర్ వెల్కమ్. అక్కడ కూడా అనింటింగ్ ఫెస్టివల్. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. శుభాత దానం, నిదానికన్నా గొప్ప దానం. ఎవరైతే గుప్పిలిపిన ఆలోచన కలిసి ప్రేరించుకున్నారో దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు. అలాగే 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. ఇంతవరకు సీడ్ ప్లాంట్ చేయలేదా? ఎందుకు ఒక ఘనమైన సీడ్ ప్లాంట్ చేసి ఘనమైన దీవెనలో ఆశ్చర్యకరం ఎందుకు చూడకూడదు? ప్రేరేపించబడితే ముందుకు అడుగులు వేయండి. ఈ స్పాన్సర్ చేసే వెసులుబాటు సండే కూడా కలదు. ఈ విషయాన్ని గమనించగలరు. స్పాన్సర్ మీట్ అడ్రస్ ఎర్రగడ్డ, గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తం ఆఫీసులో. ప్రేరేపించబడి ముందుకు రండి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి రోజంతా గొప్ప విజయాన్నిచ్చి కృపాక్షేమనుచునుగాక. అలాగే విదేశాలు జరిగే యుద్ధాల నుండి తొలిపోయి సమాధానం ఏర్పడి చీకటి తొలి మన బిడ్డలందరూ ప్రొటెక్ట్ చేయనుగాక. ఆమేన్, ఆమేన్.